సమావేశాలు జరిగిన సందర్భంలో అపోజిషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు శాసనసభలో మాట్లాడుతూ స్పీకర్ గారు మైకు మాకు ఇవ్వలేదనేటువంటి నెపంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళి ధర్నా చేసి స్పీకర్ గారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ సెషన్ శాసనసభను బైకాట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే ఇంత హఠాత్తుగా కేవలం స్పీకర్ గారు మైక్ ఇవ్వలేదనే దానిపైన మొత్తం శాసనసభ సెషన్స్ నే బైకాట్ చేస్తున్నామని చెప్పడం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ఏంటంటే ఏదైతే గడచిన వారం రోజుల క్రితం కేసీఆర్ గారు కృష్ణా జలాల పైన పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీరని అన్యాయ ద్రోహం చేసింది అనే పద్ధతిలో మాట్లాడి టోల్ తీస్తారని మాట్లాడి దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు బయట బజార్లు ఎందుకు మాట్లాడతారు, శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, స్పష్టంగా ఒక రోజు కృష్ణా జలాల పైన ఒక రోజు గోదావరి జలాల పైన చర్చించుకుందాం రమ్మని చెప్పని స్పష్టంగా ఆహ్వానం చెప్పడం జరిగింది. ఈ రోజున హరీష్ రావు మైకు కేసీఆర్ గా మైకు స్పీకర్ గారు ఇవ్వలేదనేటువంటి నిబంధన పెడతా ఉన్నా కదా హరీష్ రావు, నువ్వే ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా 2018 సంవత్సరంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు, సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన ఇది మాట్లాడిన నెపం పైన మొత్తం టోటల్ గా వాళ్ళ టర్మునే టోటల్ గా టర్మినేట్ చేసింది, అంటే సభ్యత్వాన్ని రద్దు చేసింది. మరి ఈ రోజున కేవలం ఈ రోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఇది మూసి ప్రక్షాళనకు సంబంధించి మూసి రివర్ ప్రాజెక్ట్ సంబంధించిన దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని సెషన్ మొత్తం బైకాట్ చేస్తారు. అంటే ఎక్కడైనా ఏమాత్రం పొంతన ఉందా? గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మల్సునాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే, ఎందుకు చేస్తా ఉన్నారు ఇది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చుడుగా కనపడతా ఉంది. కేవలం పలాయనవాదం అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం, ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాల పైన పాలమూరు జలాల పైన మీరు వీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్ష్యాలతో సహా మీ సంతకాలతోటి మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమిచ్చిండ్రు, నిధులేం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది.